కానీ చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా మంది చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ అయ్యారు ఈ మధ్య. వాటి వల్ల రీచ్ తగ్గింది, కానీ బిజినెస్ అనేది నమ్మకం ఉండే చోట మాత్రం జరుగుతుంది. ఖచ్చితంగా ట్రస్ట్ తోటి అయితే వస్తుంది మనకి బిజినెస్. మనల్ని నమస్తే. నమస్తే అండి. ఈ పోటీ ప్రపంచంలో ఈ కామర్స్ అని కాదని మీ దగ్గరే కుట్టించుకోవాలని ఎవరికైనా ఉంటుందా? అంటే మీ దగ్గర ఇస్తే క్వాలిటీ ఉంటదేమో కానీ ప్రైస్ కూడా అలానే ఉంటది. మాకు క్వాలిటీ కంటే తక్కువ ధరలో రావాలి, బెస్ట్ ప్రైస్ రావాలని చాలా మంది అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్ అయితే కరెక్టే అన్న. కాకపోతే ఈ ప్రపంచంలో నిజంగా పోటీలో 100% మనం ఇవ్వగలిగితేనే సక్సెస్ అవ్వగలుగుతాము, లేకపోతే మాత్రం అట్టర్ ఫ్లాపే అన్నమాట. నిలబడడం చాలా కష్టము. అలాంటిది నేను ఈ వింజమూరులోకి వచ్చి ఇక్కడ జస్ట్ 4 years అయింది. 4 years లో నేను ఇంతగా చేయగలుగుతానా అని ఎవ్వరూ ఊహించలేదు. కాకపోతే ఏమో నేను పెట్టిన టైమో నా చేతిలో పనో నాకు తెలియదు, కానీ దేవుడి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే చాలా సక్సెస్ఫుల్ గానే అయితే లీడ్ చేస్తున్నాను. కాకపోతే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర ఏం చూసి రావాలి, ఐ మీన్ మీరు ఏమి క్వాలిటీ ఇస్తారు, దేనికి రావాలి అడుగుతున్నారు కదా. మీరు ఆన్లైన్ లో ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించుకుంటే దాన్ని మీరు మళ్ళీ రికవర్ చేసుకోవడం చాలా కష్టము. అండ్ రెడీమేడ్ వచ్చేవి ఏంటంటే మీ బాడీ మెజర్మెంట్స్ కి తగ్గట్టు అయితే ఖచ్చితంగా రావు. సో మేము బాడీ మెజర్మెంట్స్ కి తగ్గట్టు వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేస్తాం అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి అయితే ఇస్తాము, పర్ఫెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, బీడ్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, థ్రెడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. కటింగ్ లో గానీ స్టిచ్చింగ్ లో గానీ ఎట్లాంటి కాంప్రమైజ్ అవ్వకుండా మీకు 100% అయితే ఇవ్వగలుగుతాము. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న టైలర్ దగ్గర కుట్టించుకుంటేనే బాగుంటాయి తప్ప మీ అవుట్ ఫిట్ కరెక్ట్ గా ఉండాలంటే కొన్ని వేలు ఖర్చు పెడతాం. క్లాతింగ్ కానీ మనం క్లాత్ తీసుకురావడానికైనా ప్రతి దానికి కూడా. అలాంటప్పుడు మనం దానికి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటేనే కదా బాగుంటుంది. డబ్బు కోసం చూసే వాళ్ళు ఖచ్చితంగా క్లాత్ కూడా కొనాలంటే భయపడతాం కదా. అంత ఖర్చు పెట్టి క్లాత్ కొన్నప్పుడు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటేనే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది. దాంట్లో నేను కరెక్ట్ గా నేనైతే ఇవ్వగలుగుతా, 100% ఇవ్వగలుగుతున్నా. కాబట్టి నేను జస్ట్ నిలబడ్డా ఇక్కడ. నల్ని వాస్తవంగా మగువ అంటే ఆడ మనిషి, స్త్రీ అని అర్థం. పర్టికులర్ గా మీరు ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటమ్మా? మగువ అంటే స్త్రీ కరెక్ట్. కాకపోతే నేనే పర్పస్ మీద పెట్టానంటే వర్క్ మగువ అంటే మీరు చెప్పినట్లు స్త్రీ, ఒక లేడీ అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మేమేం ఆలోచించి మగువ అని పెట్టామంటే మంచి గుర్తింపు కలిగిన వర్క్స్ అని పెట్టామన్నమాట. అందుకని మగువ అని అయితే పెట్టగలిగాం అనమాట. అలా ఆలోచించి పెట్టాము. అది చూసారుగా, ఒక పేరు అనేది మీ యొక్క అక్కడ పనిచేసే ఆ వృత్తిని రిఫ్లెక్ట్ చేసింది. ఎంత క్రియేటివ్ ఐడియా. ఎవరైనా సరే ఒక వృత్తిలోకి వచ్చినప్పుడు మనం పెట్టుకునే ఒక పేరు అనేది మనం చేసే వర్క్ కి రిఫ్లెక్ట్ లా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నలుగురిలోకి ఈజీగా వెళ్ళగలం, గుర్తింపు పొందగలం. చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నారు. ఎవరైనా మీరు ఈ విధంగా పేరు పెట్టుంటే మాత్రం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పెద్ద మిషన్ అచ్చమే ఉంది. అసలు ఈ మిషన్ ఏంటమ్మా? ఇది స్పెషల్ గా చాలా డిజైన్డ్ గా బాగా స్టిచ్ చేస్తుంది. అసలు ఏంటి ఈ మిషన్? ఎంత రేటు పడ్డది? అసలు ఏ టైప్ మిషన్ ఇది? అన్న మామూలుగా ఇంతకు ముందు వరకు ఎంబ్రాయిడరీ అంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఒక్కటే ఉంది. అవును, అంటే ఓన్లీ దారం తోటి వేసే వర్క్ మాత్రమే నడిచేది అనమాట. ఇప్పుడు ఆ మిషన్ కూడా అంతే, దారంతో వేసేది మాత్రమే రన్నింగ్. ఇది కూడా అంతే. మనం ఫస్ట్ తీసుకునింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ కోసం మాత్రమే తీసుకున్నాం. అప్పట్లో మగ్గం అనేది పెద్దగా లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ట్రెండ్ మగ్గం డివైస్ ఫిక్స్ చేసుకొని మగ్గం వర్క్ ని మనం ఇంతకు ముందు వర్కర్స్ ని పెట్టి చేయించే వాళ్ళం కదా, మనుషుల్ని పెట్టి చేయించే వాళ్ళం. ఆ మనుషులతోటి ఇప్పుడు చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది. ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకొకరు ఎవరైనా ₹1 ఎక్కువ ఇస్తామంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అట్లా చాలా రిస్క్ అయిపోయింది అనమాట. వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పేసి ఈ డివైస్ అయితే కొత్తగా తెప్పిస్తున్నారు అనమాట. మగ్గం డివైస్ ఇది. దీంట్లో మనం మగ్గం కి సంబంధించిన మెటీరియల్, ఇప్పుడు మగ్గం వర్క్ లో ఏవైతే పూసలు ఉంటాయో ఆ పూసలన్నీ మనం ఈ డివైస్ లో నుంచే మనం కుట్టచ్చు అనమాట. ఇలా కుట్టచ్చు. ఇదంతా మనం ఈ మిషన్ మీద ఇప్పుడు ఈ డివైస్ మీద వేసిన వర్క్ అనమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి సపరేట్ డివైస్ అనమాట. ఇట్లాంటి మిషన్ అనేది ఉంటే ఇది సపరేట్ గా డివైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్ కూడా లేని వాళ్ళు కూడా ఈ మిషన్ ఇది రెండు కావాలన్నా కూడా కలిపి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ అనేది మగ్గంలో నడుస్తుంది ఇప్పుడు. సో అందుకని చెప్పేసి అందరికంటే ముందు మనం పెట్టాలి ఖచ్చితంగా. ట్రెండ్ అంటే మనం ఫాలో అవుతాం. అందరికంటే ముందు మనం రెడీగా ఉంటాం కాబట్టి ఈ మిషన్ అయితే తెప్పించినాం అన్న. ఇది దీని ధర ఎంత ఉందమ్మా ఎగ్జాక్ట్ గా? దీని కాస్ట్ వచ్చేసి 2,50,000 ఉంటుంది. అంటే మనకు 2,50,000 అని చెప్పారు. మనం కొంచెం మాట్లాడుకొని వాళ్ళ త్రూ మనం మాట్లాడుకుంటే ఏమైనా కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటది. మీరు ఈ మిషన్ పెట్టారు, కానీ ఈ వృత్తి చేసే వాళ్ళు చాలా మంది నష్టపోతారు.
మరి వాళ్ళు దీని గురించి ఏ విధమైనటువంటి రివ్యూ ఇవ్వగలరు? అది వచ్చింది మా యొక్క వృత్తులు దెబ్బతింటున్నాయి, మాకు ఉపాధి లేకుండా పోతుంది అనుకుంటున్నారు కదా. అంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే, అందరు సఫర్ అవుతున్నారు ఈ విషయంలో మాత్రం. యాక్చువల్ గా ఆన్లైన్ మార్కెట్ రాకముందు బట్టల బిజినెస్ పిచ్చిగా నడిచింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత బట్టలకి క్లాతింగ్ కి సంబంధించింది చాలా వరకు స్ప్లిట్ అయిపోయింది అనమాట బిజినెస్. ఇప్పుడు ఈ వర్క్ ఏంటంటే హ్యాండ్ వర్క్, వర్కర్లను పెట్టి చేయిస్తే బానే ఉంటుంది కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనమాట. బొటిక్స్ రన్ చేయాలంటే నార్మల్ గా వర్కర్స్ ని పెట్టి రన్ చేయాలంటే చాలా కష్టం. కానీ కూడా ఛాన్స్ తీసుకొని ఎందుకు పెడుతున్నారంటే కొంతమందికి అందరూ డబ్బుల కోసం పనిచేయరు, కొంతమంది ప్యాషన్ అనమాట, పిచ్చి అనమాట. ఈ వర్క్ అంటే పిచ్చి, కొత్తగా డిఫరెంట్ గా డిజైన్స్ చూడాలా, డిఫరెంట్ గా చెయ్యాలా, మన నలుగురు మనం చేసే వర్క్ ని గమనించాలా అన్న పిచ్చి తోటి చేస్తాం వర్క్స్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వర్కర్లను పెట్టి చేసినప్పుడు వాళ్ళకి రూమ్ ఇవ్వాలి, గ్యాస్ ఇవ్వాలి, అన్ని ఇచ్చి కూడా సడన్ గా ఉన్నట్టు నైట్ జంప్ అయిపోతారు వర్కర్లు. అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, మరి మనం కూడా ఇబ్బంది పడుతున్నాం కదా. మాలా బొటిక్స్ ఉండే వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళ గురించే మరి ఇంకా రోజు రోజుకి డెవలప్ అవ్వాల్సిందే కానీ తగ్గైతే పోలేము కదా, కిందకైతే పోలేము. ప్రతి రోజుకి ఏదో ఒకటి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలా. సో అందుకని ఆ దృష్టిలో పెట్టుకొని ఈ డివైజులు తయారు చేసిండ్రు. ఈ డివైజులు కూడా చెప్పాలంటే వచ్చినందుకు చాలా అంటే చాలా మంచి పని. నేను దగ్గర మగ్గం వర్కర్ని పెట్టి చేసినందుకు 1 lakh నష్టపోయినాను. నేను సంవత్సరం అంతా కష్టపడి సంపాదించింది 1 లక్ష పోయింది. మరి ఇప్పుడు నేను ఇక్కడ డివైజ్ ఫిక్స్ చేసుకున్నా. ఇది నన్ను తిండి అడగదు, నీళ్ళు అడగదు, రూమ్ అడగదు, ఏం అడగదు. నేను ఆన్ చేస్తే వర్క్ పెడుతుంది, లేదంటే లేదు. వీటికి ఏదన్నా మిషనరీ కదా, ఏమన్నా ట్రబుల్స్ గానీ వస్తాయి, ఏదైనా పార్ట్లు చెడిపోయాయి అనుకోండి, వీటి యొక్క రిపేర్ సిస్టమ్ ఎలా ఉంటది, ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? అంటే మనము ఎవరి దగ్గర అయితే ఈ డివైజులు తీసుకుంటామో వాళ్ళనే మనం కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళే మనకి క్లియర్ చేయగలరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. ఇవి నార్మల్ గా ఊర్లో ఇప్పుడు ఇక్కడ బైక్ మెకానిక్ షాప్స్ ఇట్లా ఉన్నట్టు మెకానిక్ షాప్స్ ఎక్కువ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా తక్కువ. అండ్ వర్కర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు వీటికి. రిపేర్ చేసే వాళ్ళు కూడా టెక్నీషియన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. చెయ్యాలి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఒక నట్ తిప్పేసిందంటే మొత్తానికి మిషన్ కొలాప్స్ అయిపోద్ది. చేయలేరు, ఎవ్వరు చేయలేరు, వాళ్ళే చేయాలి. కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మనకి. వాళ్ళ సపోర్ట్ ఉండాలి అంటే ఖచ్చితమైన బ్రాండ్ తీసుకుంటే తప్ప మనం సర్వే కాలేం. ఎందుకంటే చిన్న ట్రబుల్ వచ్చినా వాళ్ళకి ఏ టైంలో కాల్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసే వాళ్ళు ఉండాలి మెయిన్. అంతకు మించి లేదు మనము మన డివైస్ ఇచ్చేసినాం అయిపోయింది మన పని చెప్పి వెళ్ళిపోయినంటే మాత్రం మనం బుక్ అయిపోయినట్టు. మనుషులతో ఎంత రిస్క్ ఉంటుందో దీంతో కూడా రిస్క్ ఉంటది. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువ పెడతారు. ఇదేంటంటే మనం వర్క్ ఉన్న రోజు చేసుకుంటాం, లేని రోజు ఆపేసుకుంటాం అట్లా. ఇది ఫినిషింగ్ గానీ స్టిచ్చింగ్ గానీ ఎగ్జాక్ట్ గా హ్యూమన్ మేడ్ మనిషి ఏ విధంగా చేయగలదో అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేకుంటే ఈక్వల్ గా ఇస్తుందా? అంటే ఈక్వల్ గా ఇస్తుంది అన్న చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే చేంజెస్ మన క్రియేటివిటీ వాడాలి. ఇప్పుడు ఈ డివైస్ ఇచ్చిన వాళ్ళు కొన్ని డిజైన్స్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ మనకు నచ్చితే మనం వేసుకుంటాం. నాకు నచ్చదు, నేనేం చేస్తా, నేను సపరేట్ గా క్రియేట్ చేయించుకుంటా డిజైన్. అది వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట మనకి. నాకు ఈ ప్లేస్ లో ఈ స్టిచ్ కావాలి, ఈ ప్లేస్ లో ఈ స్టిచ్ కావాలని నేను చేపించుకుంటా. డిజైన్స్ కూడా చేపించుకోవచ్చు, అది ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు డిజైన్స్. అప్పుడు హ్యాండ్ మేడ్ లాగా రావాలి. ఆ ప్లేస్ లో మనం హ్యాండ్ మేడ్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక గెస్ ఉంటది కదా మనకి, అలా చేయించుకోగలిగితే దీంట్లో కూడా సర్వే అవ్వగలం. ఇది వర్క్ చేయాలంటే అంత మానిటరింగ్ సిస్టమ్ అంతా ఎడ్యుకేటర్ పర్పస్ ఉండే వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. అన్ఎడ్యుకేటెడ్స్ గానీ ఎవరన్నా ఉంటే హ్యాండిల్ చేయలేరు. మరి వాళ్ళు తీసుకోవడం వేస్టే కదా ఈ మిషన్. మరి ఖచ్చితంగా అంటే మిషన్ సేల్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే రియాలిటీ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే రియాలిటీ ఎవరికి నచ్చదు. వాళ్ళు ఏంటంటే చెప్తారు ఫోన్ ఆపరేటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు మిషన్ తీసుకోవచ్చు అని చెప్తారు. ఫోన్ లో ఇంగ్లీష్ ఉంటది, దీంట్లో ఏముంటది, ఇదేమన్నా ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసింది కాదు, చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారు. అలాంటి వాటిల్లో ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే ఉండదు, వాళ్ళ లాంగ్వేజ్ ఏదో ఉంటది సంథింగ్, కానీ దాన్ని ఇంగ్లీష్ లోకి యాడ్ చేసి ఉంటారు వీళ్ళు. అది తెలుసుకోవాలంటే చాలా బుర్ర కావాలి, చాలా తెలివి కావాలి. అన్నంత ఈజీ అయితే కాదు. చాలా మంది అంటుంటారు చదువుకోని వాళ్ళు కూడా మేము కూడా చేస్తున్నామని అనొచ్చు, అందరి బ్రెయిన్ ఒకటి కాదు. నాకు చదువులేదు అనుకోండి, నేను చేయలేను కావచ్చు. అది చేసే మనిషిని బట్టి వాళ్ళ బ్రెయిన్ బట్టి ఉంటది, అంతే తప్ప ప్రతి ఒక్కరు ఫోన్ ఆపరేటింగ్ తెలిసిన ప్రతి ఒక్కరు చేయాలంటే మాత్రం కష్టమే. ఏంటంటే మీ బ్లౌజెస్ మాత్రం అద్భుతంగా కుట్టుకుంటారు, కానీ మేమిస్తే ఆ విధంగా కొట్టరు అంటారు. అది ఒక రూమర్ మాత్రమే, అంటే అందరిని అనాలని కాదు, ఒక రూమర్. చాలా మంది అంటుంటే కూడా నేను విన్నాను, ఈవెన్ మా వైఫ్ కూడా అంటుంటే విన్నాను, వాళ్ళు బాగా కుట్టుకుంటారబ్బా మనం అడిగినట్టు కుట్టారు ఫిట్టింగ్ అని. అలా అవుతుందమ్మా? అలా జరుగుతుందా?
అట్లా 100% కాదన్న. మీరు అంటే మీరు అన్న మాట అయితే వాస్తవం. అంటే కొంతమంది అట్లా అనుకుంటుంటారు. కాకపోతే రియాలిటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మేము కుట్టుకునే బ్లౌజుల కంటే కూడా కస్టమర్ బ్లౌజులనే ఇంకా ఎలివేట్ చేస్తాం. ఎందుకంటే మేమైతే ఇక్కడే ఉంటాం, ఈ షాప్ లోనే ఉంటాం. నన్ను వచ్చి చూస్తే నా వీడియోస్ లో కొంతమంది చూస్తారు, నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ చూస్తారు. అదే ఒక మ్యారేజ్ ఈవెంట్ లోకి ఒక బ్లౌజ్ నేను వేసిన బ్లౌజ్ ఒకటి వెళ్ళిందంటే ఎంతమంది చూస్తారన్న? చాలా మంది. అప్పుడు మేము ఎంత కేర్ గా చేస్తాం బ్లౌజ్ కి, వర్క్ ఎంత ఫిట్టింగ్ కరెక్ట్ గా ఇవ్వాలని ట్రై చేస్తాము. అదైతే రాంగ్. కాకపోతే ఏంటంటే మేము హెవీగా కొంచెం వర్క్స్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయాలి అని అన్నప్పుడు కస్టమర్ మీద అయితే ఖచ్చితంగా ప్రయోగం చేయలేము. ఎందుకు ప్రయోగం చేయలేమంటే వాళ్ళకి నచ్చుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, నేను డిజైన్ చేసుకున్నా, నాకు ఇష్టంగా కావాలని నేను డిజైన్ చేసుకున్నా. నాకు అంటే నా అభిరుచి ఏంటంటే నాకు తెలుసు కాబట్టి నేను చేసుకున్నా. కస్టమర్ ఏంటి, కొంతమంది ఏంటంటే మనం చెప్పినట్టు వినే వాళ్ళు ఉంటారు. అంటే మనం చెప్పినట్టు వినమని కాదు, అంటే మన ఛాయిస్ వదిలేసే వాళ్ళు ఉంటారు. మన ఛాయిస్ వదిలేసినప్పుడు 200% చేస్తాం. ఇప్పుడు నా వీడియోస్ కింద మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే నేను పంపించిన ఆన్లైన్ కస్టమర్స్ అయినా మన దగ్గరకు వచ్చే ఆఫ్లైన్ కస్టమర్స్ అయినా నా ఛాయిస్ వదిలేసిన బ్లౌజ్ ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. నా ఛాయిస్ వదిలేస్తే నేను 100కి 150% ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ ప్రెషర్ తీసుకుంటా ఆ బ్లౌజ్ కోసం. నా మీద వదిలేశారు కదా, నేను దీన్ని ఇంకా బాగా చెయ్యాలి. నేనే కాదు, ఏ బొటిక్ ఓనర్ అయినా అలాగే అనుకుంటారు. అండ్ మా బ్లౌజెస్ ఎందుకు బాగుంటాయి, ఎందుకు బాగా స్టిచ్ చేసుకుంటాము అంటే ఒక్కొక్క వర్క్ కి కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్న, టైం ఎక్కువ పడుతుంది. 2 days 3 days కూడా పడుతుంది వర్క్. అట్లా 2 days 3 days వర్క్ మేము అప్పుడు కొంచెం వేసుకుంటా ఉంటాం. అండ్ పర్టికులర్ గా నేను అమౌంట్ పెట్టట్లేదు కాబట్టి నేను అమౌంట్ పెట్టను, నా టైం అంతా వేస్ట్ చేసుకుని నేను వర్క్ వేసుకుంటా. దాన్ని బాగా చూపిస్తే, అది బాగా కనిపిస్తే కస్టమర్ అడుగుతారేమో అన్న ఇదితో మాత్రం మేము వేసుకుంటాం తప్ప, నా బ్లౌజ్ బాగుంది అనుకోండి 4 అడుగుతారు. కస్టమర్ కి ఇచ్చిన బ్లౌజ్ బాగుంది అనుకోండి 4 అడుగుతారు, ఏమని ఎక్కడ వేయించావు, ఎక్కడ కుట్టించావు అని అడుగుతారు. అట్లనే నేను వేసుకున్న బ్లౌజ్ కోసం నేను కష్టపడి నేను వేసుకుంటే నా వర్క్ చూసి సేమ్ డిజైన్ నాకు కూడా కావాలని చాలా మంది రెఫరెన్స్ పిక్లు పట్టుకొని వస్తారు నా దగ్గరికి. నా వీడియోలో తీసుకుంటారు. ఈవెన్ మగ్గం వర్క్ అయినా సరే వర్కర్ ని పెట్టి టైం ఎక్కువైనా సరే మేము డబ్బులు వాళ్ళకి పే చేసి పేమెంట్ ఇచ్చైనా సరే మేము చేయించుకుంటాము. అది కొంచెం కాస్ట్లీగానే చేయించుకుంటాము. ఎందుకంటే లైఫ్ లో ఒక్కసారి బ్లౌజ్ చేయించుకున్నాము అంటే అది శారీ ఉన్న రోజులు బ్లౌజ్ ఏం కాకూడదు అన్న ఇదితోటే చేయించుకుంటాం. కాబట్టి ఎప్పటి వరకైనా సరే మన బ్లౌజ్ అలాగే ఉండాలి అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం హెవీగా వర్క్ ఉంటే మనం లైఫ్ టైం వాడుకోవచ్చు అన్న దాంతో మేము కొంచెం హెవీగా పెడతాం. కానీ కస్టమర్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అమౌంట్ చెక్ చేస్తారు. ఫస్ట్ ఇంతే ఉండాలి, ఇంతలోనే వెయ్యాలి అలా అన్నప్పుడు ఏంటంటే ఆ రేంజ్ లోనే ఆ బడ్జెట్ లోనే సింపుల్ గా ఉండే డిజైన్స్ వస్తాయి తప్ప హెవీ డిజైన్స్ కావాలంటే బ్రైడల్ డిజైన్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే పెళ్లి కూతుర్లకు వేసే డిజైన్స్ వాళ్ళు కాస్ట్ పెడతారు, బ్లౌజ్ బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము హెవీ డిజైన్స్ వేస్తాం, మంచి లుక్ వస్తాయి అవి. కానీ అందరూ అంత హెవీగా కూడా వేసుకోలేరు. సో దాన్ని బట్టి మనిషిని బట్టి అన్నమాట, కస్టమర్ ని బట్టి వాళ్ళు ఎలా వేసుకోగలుగుతారో దాన్ని బట్టి చేస్తాం తప్ప మా కోసం మేము బాగా చేసుకోవటము కస్టమర్ ఏం చెడగొట్టడం అలా ఉండదని. 100% ఏ బట్టి కొనరు, ఎవ్వరు కూడా ఒప్పుకోరు ఈ విషయంలో. అది రూమర్ ఏంటి అంటే కొంతమంది గిట్టనోళ్ళు మనం మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏమని వాళ్ళు అయితే బాగా గుర్తుంటారు, మా అయితే బాగా గుర్తున్నారు అంటే ఖచ్చితంగా గుర్తాము. మేము వేసుకున్నట్లా మీకు కావాలి, మా చాయిస్ మీరు వదిలేయండి, ప్రైజింగ్ లో మీరు కాంప్రమైజ్ అవ్వకండి, బాగుంది. మంది నెల్లూరు జిల్లాలోనే వింజమూరు మండలం అనేది ఒక మారుమూల మండలం. ఇలాంటి లెక్క మీరు పెట్టినటువంటి ఈ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వర్క్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు? నేనన్నా మిషన్ ని తీసుకున్న తర్వాత ఒక 2 years వరకు నార్మల్ గా లోకల్లో వచ్చే కస్టమర్లవే నేను చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే టైలర్స్ ని అప్రోచ్ అయ్యా కొంతమందిని, వాళ్ళ ద్వారా కొన్ని వర్క్స్ తీసుకొని వచ్చి చేస్తున్నా. తర్వాత ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ ప్రపంచం అన్నమాట, పరిగెత్తుతుంది ప్రపంచంతో మనం కూడా పరిగెత్తాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డేలో 12 hours ఉంటే ఆ 12 hours లో 10 hours ఫోనే చూస్తున్నాం. ఆ ఫోన్ చూడటంలోనే ఇట్లా చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే ఒక శారీ ఉందంటే వాళ్ళ దగ్గర ఆ శారీకి తగ్గ డిజైన్స్ ఫోన్ లోనే వెతుకుతున్నారు. ఆ ఫోన్ లోనే వెతుక్కునే ప్రాసెస్ లో సరే మనం కూడా ఇట్లాంటి మనం చేసిన డిజైన్ ని యూట్యూబ్ లో గానీ ఇన్స్టాలో గానీ దేంట్లో సోషల్ మీడియాలో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా కొంతమంది రీచ్ అవుతుంది. వాళ్ళ డిజైన్స్ చూస్తారు, వాళ్ళ శారీకి వర్కౌట్ అవుతుందా కాదా అని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మనల్ని కాంటాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో నేనైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశానన్న. 1 year బ్యాక్ నుంచి ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఆర్డర్స్ అయితే మనల్ని నమ్మి చాలానే వస్తున్నాయి. అండ్ డిఫరెంట్ గా లోగోస్ అయితే చేస్తున్నాను. అట్లా కొంచెం డిఫరెంట్ గా అందరూ వేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఆలోచన చేసి చేస్తున్నాను. అది మెయిన్. మనం ఎక్కడున్నాం అనేది కాదు, ఎక్కడున్నా సరే ఇప్పుడు
ఈవెన్ ఇంట్లో పని చేసినా సరే సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అన్న. అట్లా మా బొటిక్ లో ఖచ్చితంగా టైమింగ్ నైట్ నిద్ర పోకుండా అయినా సరే రాత్రి 2 గంటల దాకా వర్క్ చేసినాం మేము. 2 గంటల వరకు స్టిచ్చింగ్ చేసి పడుకొని 6 గంటలకి బ్లౌజ్ అందించినాం. అట్లా టైమింగ్ తోటి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం అన్న. లేదంటే మాత్రం చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. టైమింగ్ ఫాలో అవ్వకపోతే ఎవరు చేయలేరు. చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో టైలర్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది. ఎందుకంటే మీరు బ్లౌజ్ ఇచ్చామనుకోండి, ఈవెన్ షర్ట్లు ఇచ్చినా కూడా పరిస్థితి టైలర్ పరిస్థితి చాలా చిన్న చూపులా ఉంది. ఎందుకంటే చాలా మంది షాప్ కూడా ఎత్తేసారు ఈ కామర్స్ దెబ్బకి. వాస్తవంగా మీకు ఒక బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని ఒక రకమైనటువంటి మాటలతో వేధింపులు పూర్తి చేయడం జరిగిందా? అంటే చెప్తే ఇంకా అదే ఉంటారు, కొంతమంది ర్యాష్ గా మాట్లాడతారు అనమాట. అంటే యాక్చువల్ గా లేడీస్ ఇచ్చేళ్తారు బ్లౌజెస్ మన దగ్గర, తీసుకెళ్ళడానికి పికప్ మాత్రం జెంట్స్ ని పంపిస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి పేషెన్స్ ఉండదు. కొంతమందికి ఉంటది, కొంతమంది ఏంటంటే కూర్చొని జాగ్రత్తగా అమ్మ మేడం ఇట్లా కాదు, ఇట్లా చేయండి, ఇట్లా మంచిగా ఉండాలని చెప్పి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూసా, ఈ మధ్య కాలంలో చాలా మందిని చూసా అట్లాంటి వాళ్ళని. అండ్ కొంతమంది ఏంటంటే ఓపిక ఉండదు వాళ్ళకి, ఉరుకుడు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు గుట్లేదు, ఎందుకు ఇవ్వలేదు అని. అంటే ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ ఉంటది మనకి. ఈ రోజు ఇన్ని ఇవ్వాలి, ఈ రోజు ఇన్ని ఇవ్వాలి అని ఉంటది. సడన్ గా మధ్యలో ఎంటర్ అవుతారు, నాకు ఈ రోజు అర్జెంట్ అంటారు. వీళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని స్టిచ్ చేస్తాం. అప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటుంది. అది కూడా ఎక్కువ టైం కాదన్న, 1 hour 2 hours టైం ఉంటుంది అంతే. ఆ టైం పీరియడ్ లోనే వాళ్ళు ఓపిక తట్టుకోలేక కొంచెం లూజ్ అవుతారు టంగు. కాకపోతే ఏంటంటే నా దెబ్బకు భయపడి ఎవరు మాట్లాడరు. అంటే ఒక ఆడపిల్ల టౌన్ లోకి వచ్చి ఫ్యామిలీ పెట్టి రొటేషన్ చేసి ఫ్యామిలీని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది చాలా కష్టం. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా తల్లిదండ్రులు బ్యాక్ ఉండి ఇంత పెద్ద షాపును రన్ చేస్తున్నారంటే మాటలు కాదు. అసలు నల్లి ఇది పెట్టినప్పుడు అసలు పెట్టాలా వద్దని మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? పెట్టమనే చెప్పాం. మంచి పెట్టాలా, మంచి డెవలప్ కావాలా, మా అమ్మాయి యొక్క పొజిషన్ లోకి రావాలా, పిల్లల్ని చదివించాలంటే మనం వెనకాల ఉండి సపోర్ట్ చేయాలా. చేస్తే గానీ నిలబడలేదు అమ్మాయి అని 3 సంవత్సరాలు మన చాకలకొండ ఇంజిమూరు ట్రావెల్ చేసాం. ఇక ట్రావెల్ చేయలేక నైట్ చలి పొగలు ఎండ తట్టుకోలేక మళ్ళీ ఇంజిమూరు షిఫ్ట్ అయ్యాం. అమ్మాయితోటే మేము ట్రావెల్ చేస్తున్నాం. అమ్మాయి వెనకాల ఉండి సపోర్ట్ గా ఉంది. అది నేను చూసా నల్ని పెట్టే రీల్స్ లో మీరు వర్క్ చేస్తున్నారు. నేను ఈ ఏజ్ లో ఏంటంటే మనకు కళ్ళు కనపడదు, మాకే కనపడలేదు. మీరు అంత యాక్యురేటెడ్ గా ఎలాగో అదే పని తప్పదు, చెయ్యాలనే తపంలోనే వర్క్ చేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ క్లాసులు లాంటివి అలాంటి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా మీరు? ఈ మధ్యనే స్టార్ట్ చేసామన్నా. కాకపోతే కొంచెం ఈ మిషన్స్, ఈ డివైజెస్ బిగించుకోవడం ఇవి అవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండి కొంచెం టైం తీసుకున్నాను. ఇంకొక 1 week లో స్టార్ట్ చేసేస్తాము. ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఒక 4-5 members అయితే స్టూడెంట్స్ రావడానికి. స్టార్ట్ చేస్తాము తొందరలో. ఎట్లా మరి ఫ్రీనా పెయిడా? పెయిడే అన్న. ఫ్రీగా చెప్పిన విద్య ఏది కూడా ఎక్కదన్నా ఎవరికి. అంతేనా? నువ్వు ఫ్రీగా ఏది ఇచ్చినా దానికి వాల్యూ ఉండదు. దాన్ని అలా పడేస్తారు ఎవరైనా సరే. అంటే అది ఒక పని కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా సరే. అదే డబ్బులు పెట్టి నేర్చుకుంటే దాని మీద భయం ఉంటది. ఫస్ట్ భయం ఉంటది. మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి మనం నేర్చుకోవాలనే ఒక మైండ్ సెట్ ఉంటది వాళ్ళకి. మన ఏరియాలో మామూలుగా అయితే మగ్గం వర్క్ చేతులతో చేస్తారు. అసలు మిషనరీ తేవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కుక్కర్లతోటి పల్లాక చెప్పాలంటే వెక్స్ అయిపోయి ఉన్నాము. టైం వేస్ట్, మనీ వేస్ట్, మెంటల్ గా చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు. నేనే కాదు, ఇంతకు వేరే ఒక 1 month బ్యాక్ ఒక అమ్మాయి ఇన్స్టాలోనే లిటరల్ గా ఏడ్ చేసింది. తను చాలా టార్చర్ పెట్టారు వర్కర్స్. టార్చర్ పెట్టి సీజన్ లో దగ్గర చాలా పెద్ద బొటిక్ వాళ్ళది, దగ్గర 100-150 బ్లౌజులు కూడా ఉండుండొచ్చు. వదిలేసి వెళ్ళిపోయారు అంతే. ఏం చేసుకుంటో చేసుకొని వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మరి మనం చిన్నోళ్ళనే అయ్యి ఉండొచ్చు. కాకపోతే మాకు కూడా అదే ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన. సడన్ గా వెళ్ళిపోయాడు, ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? బయట ఇచ్చి చేపిస్తే మనకు నచ్చిన క్వాలిటీ వాళ్ళు వేయరు. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను ఇవంతా ఈ టార్చర్ అంతా వద్దు, నాకు నేను ప్రశాంతంగా వర్క్ చేయాలంటే నాకు మిషన్ అయితే నా మాట వింటది అన్నట్లు తీసుకున్నాను. మంచి ఆలోచన. అసలు టైలర్స్ పరిస్థితి అనేది చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఈ కామర్స్ దెబ్బకి వీళ్ళ యొక్క వింగ్ అంటే ఈ రంగం అనేది కుదులైందనే మాట వాస్తవం ప్రత్యక్షంగా. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు కుట్టినటువంటి ఆ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఒక రేట్ ఉంటే వీళ్ళు మార్కెట్లో ఇచ్చే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల వీళ్ళ వృత్తులను కోల్పోతున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం మా ఏరియాలో వింజమూరులో ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ ని ఫస్ట్ మగవా ఎంబ్రాయిడరీస్ లో లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే బెస్ట్ ప్రైజ్, బెస్ట్ స్టిచ్చింగ్, బెస్ట్ ఫినిషింగ్ లో మనకు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది
పూర్తిగా చేసేయడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ సంబంధించినటువంటి ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవాలనుకున్నా ఏ అకేషన్ పర్పస్ అయినా సరే వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. చాలా రీజనబుల్ గా ఉంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలి లేదంటే మిషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మిగతా వివరాలు పొందండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవ్వండి.